నంద్యాల జిల్లాకు సంబంధించి కొలిమిగుండ్ల మండలం తుమ్మలపేట గ్రామ సమీపంలో అవుపూతాడిపెట్టిన ఈ యొక్క రోడ్డుకు సంబంధించి చాలా వరకు చాలా ఇరుగ్గా ఉంది. గతంలో కూడా ఇదే రోడ్డుకు సంబంధించి ఈ యొక్క అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం వాళ్ళ యొక్క హెవీ వెహికల్స్ లారీలు కానీ 14 టైర్స్ కానీ 10 టైర్స్ బండ్లు లారీలు ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఈ రోడ్డు వైడనింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి అల్ట్రాటెక్ యాజమాన్యం ఇక్కడ మన తుమ్మలపేట గ్రామానికి సంబంధించినటువంటి స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి సంబంధించి మల్లేశ్వరరెడ్డి గారికి సంబంధించి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వర్క్ చేయమని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ వర్క్ వాళ్ళు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉందో సిఎస్ఆర్ ఫండ్ కింద మరి ఆర్ఎండ్బి మరి రోడ్డుకు సంబంధించి వైడనింగ్ చేస్తే బాగుంటుంది, యాక్సిడెంట్లు కూడా తగ్గే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోడ్డు వాళ్ళు ఫ్యాక్టరీ యాజమాన్యం ఆలోచన చేసి ఈ రోడ్డు శాంక్షన్ చేస్తే ఈరోజు ఈ యొక్క ఫ్యాక్టరీ యాజమాన్యం మీద అదేవిధంగా ఈ వర్క్ స్టార్ట్ చేసినటువంటి మల్లేశ్వరరెడ్డి గారి మీద వారి కుమారుడు మరి వాళ్ళ బంధువుల పేరు మీద 5 మంది మీద కేసు నమోదు చేసి ఈరోజు ఒక మంచి పని ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే అభినందించాల్సి ఉంటుంది. ఈరోజు ఈ యొక్క స్థానికంగా ఉండే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు ఆర్ఎండ్బి మినిస్టర్ గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి ఆర్ఎండ్బి అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదైతే వర్క్ చేస్తా ఉన్నారో వాళ్ళను తప్పుడు కేసులు బనాయించి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి మరి అనే ఉద్దేశంతో ఈరోజు మరి ఒక ఆర్ఎండ్బి బాధ్యత గల సంబంధిత ఆర్ఎండ్బి శాఖకు ఆయన మినిస్టర్ ఆ యొక్క శాఖ పరిధిలో ఆర్ఎండ్బి శాఖ పరిధిలోనే ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే ఓర్వలేక ఈరోజు ఆయన కేసులు పెట్టమని చెప్పి పోలీస్ అధికారుల మీద ఆర్ఎండ్బి అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి కేసులు పెట్టేయడం జరుగుతా ఉంది. అసలు నువ్వు ఒక ఆర్ఎండ్బి మినిస్టర్ వేనా నేను అడుగుతా ఉన్నా, నీకు ఏ విధంగా మినిస్టర్ ఇచ్చినారు? ఈ విధంగా నీ శాఖ పరిధిలో ఏదన్నా ఒక మంచి పని చేస్తే నీ శాఖకు పేరు వస్తుంది, ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వాళ్ళు ఏదో మన ఈ ప్రభుత్వంలో నిధులు లేక చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళు మంచి పని చేస్తే అది ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది, యాక్సిడెంట్లు తగ్గిపోతాయి.